కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మరోసారి కుర్చీ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే 2 సార్లు జరిగిన సమావేశంలో టీడీపీకి చెందిన కడప ఎమ్మెల్యే మాధవరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొంది. ఇవాల్టి సమావేశానికి 2 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలను అధికారులు ఏర్పాటు చేశారు. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యరెడ్డి, ఎమ్మెల్సీలు రామ్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. మధ్యలో మేయర్ కుర్చీ ఉండగా దానికి ఇరువైపులా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు కేటాయించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా ఆ సమయానికి మీటింగ్ హాల్లోకి మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు ర్యాలీతో టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రమే వచ్చి తన స్థానంలో కూర్చున్నారు. మరోవైపు మేయర్ 38 వైసీపీ కార్పొరేటర్లతో మేయర్ తన ఛాంబర్లో సమావేశమయ్యారు. తనకు తెలియకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కుర్చీలు కేటాయించడంపై మేయర్ సురేష్ బాబు అభ్యంతరం తెలిపారు. మీటింగ్ హాల్లో కాకుండా తన ఛాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్కు ఆయన లేఖ రాశారు. నిబంధనలకు విరుద్ధంగా అలా ఎలా సమావేశం నిర్వహిస్తారని ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే, అటు మేయర్తో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. కడప కార్పొరేషన్ సంబంధించి 6 నెలల తర్వాత జరిగేటటువంటి ఈ కార్పొరేషన్ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశము ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 నెలల తర్వాత జరిగేటటువంటి సమస్యలు, ఈ 6 నెలల తర్వాత సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించడానికి, వాటి యొక్క పరిష్కారానికి వేదిక అయినటువంటి ఈ సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశము ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి, మరోవైపు మేయర్ సురేష్ బాబు మధ్య జరిగేటటువంటి ఈ ఆధిపత్య పోరు ఏదే ఉందో ఈ ఆధిపత్య పోరుకు సంబంధించి ఈ రోజు సర్వసభ్యవేశం పూర్తిగా జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి ఈ సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో ఇంతవరకు గంట పూర్తయింది. అంటే 12 అవుతున్నా కూడా ఇంతవరకు సమావేశం ప్రారంభం కాకపోవడంతో పాటు మేయర్ తన ఛాంబర్ లోనే తనకు సంబంధించినటువంటి వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళతో దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో సమస్యల పైన చర్చిస్తున్నారనేటువంటిది మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారము. అలాగే కడప ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి సమావేశానికి సంబంధించి హాజరైనటువంటి నేపథ్యంలో తన సంబంధించినటువంటి టీడీపీ కార్పొరేటర్లతో సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే ఈ హాజరైనటువంటి నేపథ్యంలో మాధవి తనకు సంబంధించినటువంటి సీట్ ఏదైతే కేటాయించినారో సీట్లో కూర్చోవడం, అలాగే తన యొక్క కార్పొరేటర్లు ఎవరైతే వాళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మేయర్ మాత్రము తన ఛాంబర్ నుంచి బయటికి రాకపోవడం అనేటువంటిది ఇక్కడ ఇద్దరి మధ్య, అంటే ఇక్కడ మేయరు అలాగే మాధవిరెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఆ సయోధ్య అనేటువంటిది ఏదైతే సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను ఇద్దరి మధ్య చేరవేస్తూ సమావేశానికి హాజరు కావాలనేటువంటిది కూడా అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యతకు సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మేయర్ మాత్రము నేను ఈ సమావేశానికి హాజరయ్యేటువంటి పరిస్థితి ఇది నాకు సంబంధించకుండా, నాకు తెలియకుండా అధికారులు చేసేటువంటి కొన్ని వ్యవహారాల్లో నాకు నచ్చలేదనేటువంటి నేపథ్యంలోనే తన ఛాంబర్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సమావేశం హాల్లో మాత్రం మాధవిరెడ్డి తన యొక్క కార్పొరేటర్లతో అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమావేశానికి సంబంధించినటువంటి కోరం ఉన్నందువలన ఆ మేయర్ కూడా తన కార్పొరేటర్లతో కలిసి ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి సంబంధించి చర్చిస్తున్నాడు అన్నటువంటిది కూడా ఇక్కడ మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సమావేశం అయినటువంటిది పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎటువైపు ఈ సమావేశానికి సంబంధించినటువంటి విషయం దారి తీస్తుందా అనేటువంటిది కూడా అటు కార్పొరేటర్లు కావచ్చు, అలాగే వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఒక ఉత్కంఠ అనేటువంటి కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ. ఇప్పటికే అటు మేయర్ మధ్య, కార్పొరేటర్ల మధ్య కుర్చీ వివాదం అయితే కొనసాగుతోంది. మరి ఇప్పటికే అటు మేయర్ కూడా సమావేశం హాల్లో కాకుండా తన ఛాంబర్లో నిర్వహిస్తానంటూ కూడా ఇప్పటికే మరి కమిషనర్కు కూడా లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ వివాదం కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఇలాగే ఆ సమావేశం కొంతమేర ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోందా?
ఇప్పటి వరకు అయితే గంట అయినా కూడా ఒకవైపు తన ఛాంబర్లో మేయర్ తన కార్పొరేటర్లు తన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళతో చర్చించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు కేటాయించినటువంటి సీట్లో కూర్చొని తనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లతో సమావేశ మందిరంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇష్యూకు దాన్ని కమిషనర్ ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఇష్యూను సామరస్యంగా పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తున్నా కూడా ఇద్దరు కూడా ఈ ఒక సమావేశానికి వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. అయితే మేయర్ మాత్రము తాను పట్టుబట్టి నాకు కోరం ఉన్నందువలన నేను ఇక్కడే మా కార్పొరేటర్లతో నేను ఇక్కడే సమావేశం చేసుకొని దానికి సంబంధించినటువంటి ఈ అజెండాలో ఏదైతే విషయాలు ఉన్నాయో దాన్ని ఇక్కడే తీర్మానం చేసుకొని కమిషనర్ కు లెటర్ ఇచ్చి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అయితే దానికి అంటే కమిషనర్ లెటర్ తీసుకుంటాడా లేకపోతే కమిషనర్ ఇచ్చినటువంటి లేఖను బేస్ చేసుకొని ఈ సమావేశాన్ని క్యాన్సిల్ చేస్తాడా లేకపోతే ఇద్దరు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చిస్తారా అనేటువంటిది కూడా మరికొద్ది సేపట్లో దానికి సంబంధించినటువంటి ఒక ఫుల్ స్టాప్ పడేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. కొంచెం వెనక్కి ఇష్టం ఆయన